వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహ జయంతి. పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ ప్రళయ మారుత ఘోర భస్త్రికాపోత్కార లలిత నిశ్వాసడోలారచనయా కులశైల కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ వివర ఖన వదన దుర్విధాసన నిశ్చ్యూత లవతివ్య పరుష లాలాఘటనయా వివిధ జంతు వ్రాత భువన మగ్నౌ కరణ నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ దారుణోజ్వల ధగద్ధగితదోష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశభస్మీకరణ కారణ ప్రకాట వెంకట నారసింహ ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ. అన్నమాచార్ల వారి నృసింహస్తుతి. వైశాఖ శుద్ధ పౌర్ణమి పద కవితా పితామహుడు శ్రీ తాళపాక అన్నమాచార్ల వారి జయంతోత్సవం సందర్భంగా ప్రాచీన రాగమైన దేవసాళగం రాగంలో డాక్టర్ బి రజనీకాంతరావు గారు స్వరపరిచిన కీర్తన. చెలదమ్మి కన్నులవాడు చేతి పిల్ల గ్రోవివాడు ఇందు వచ్చి కంటిరే ఏమివోయమ్మా. చెలదమ్మి కన్నులవాడు చేతి గ్రోవి పిల్లవాడు ఇందు వచ్చి కంటిరే ఏమివోయమ్మా. మందల పశువుల వాడు మకరాంకముల వాడు మందల పశువుల వాడు మకరాంకముల వాడు ఎందునున్నాడో చెప్పరే ఏలరాడమ్మా. ఎందునున్నాడో చెప్పరే ఏలరాడమ్మా. వలచి వచ్చి తినేను వానికి గాను నెలవై మీ గొల్లవాడు ఈ తావు నుండునట నెమలి పెంచము వాడు నీలమేఘ కాంతివాడు రమణుడాతడు మొక్కెను రమ్మన రమ్మా. జమిలి చేతుల వాడు శంఖ చక్రముల వాడు జమిలి చేతుల వాడు శంఖ చక్రముల వాడు అమరమీ పాల చిక్కెనట చూపరమ్మా. అమరమీ పాల చిక్కెనట చూపరమ్మా. వలచి వచ్చి తినేను వానికి కాను నెలవై మీ గొల్లవాడు ఈ తావు నుండునట. నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు తెచ్చెను
చిల్వల మానధనంబు తెచ్చెనో మల్లియలారా మల్లియలారా మీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే. ఇది బొమ్మరి పోతరామాచుడు రచించిన పద్యం ఆంధ్ర మహాభాగవతంలోది. ఈ కీర్తనకి ఈ పద్యానికి ఎంతో సారూప్యం ఉంది. ఒంటిమిట్ట తాళ్లపాక దగ్గర ప్రాంతాలే కదా మరి. అందుకనే ఈ గోపికలు ఆ కృష్ణ పరమాత్మని వెతికే అంశంలో చాలా సారూప్యం కనబడుతోందన్నమాట. ముఖ్యంగా ఈ పద్యము చెల్వల మానధనంబు తెచ్చెనో అంతవరకు బొమ్మరి పోతరామాచుడు రచించాక అక్కడ ఏ పదం ఆయనకి ఎంతకి స్ఫురించలేదట. అలాగా హాలికులనేమి సత్కవుల్ అని చెప్పాడు కదా, అందుకే ఆయన పొలం దగ్గరికి వెళ్ళాడు, ఒక ఆలోచన వస్తుందేమో అని. ఆ పొలం దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు స్వయంగా శ్రీరామచంద్రమూర్తే వచ్చి మల్లియలారా మీ పొదల మాటలు లేడు కదమ్మ చెప్పరే అని పూరించారని మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఆయన స్వయంగా వచ్చి పూర్తి చేసిన గొప్ప పద్యం ఇది. ఈ రెండిటికి ఇంత సారూప్యం ఉంది కాబట్టి మనం స్మరించుకుంటున్నాం.